దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా విషయాలన్నింటినీ జాగ్రత్తగా గమనించండి. ఈ దినం మనం మొదటి ప్రార్థన పాటలు వాక్యం చదువుకున్నట వాక్యం మనం చదువుకున్నాం. 95వ కీర్తన 1వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 3 వచనాలు చదువుకున్నాం. 95కు 1, 6, 7 వచనాలు చదువుకున్నాం. వాక్యం కొరకై ప్రార్థన చేయడం జరిగింది. ఇప్పుడు మనము జాగ్రత్తగా ఈ విషయాన్ని ధ్యానం చేస్తూ ముందుకెళ్దాం. ఎవరు బైబిల్ చదువుతున్నారు వారు మౌతులో చదవండి, బైబిల్ చదివేవారు. మళ్ళా ఇప్పుడు మనం చూసినట్లయితే 7వ వచనాన్ని చదవండి. 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలపడదాము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. చాలు, వింటున్నారా? వినేది వేరు, అంగీకరించేది వేరు. చాలా మంది జీవితాల్లో వినే వరకే పూర్తి చేస్తారు, ఆ మాటను తీసుకునేది తక్కువ. అయితే ఇక్కడ మన పితరుడు కీర్తనకారుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, రండి నమస్కారం చేసి సాగిలపడదము. పోయిన వారంలో మనము మీకా గ్రంథము 6వ అధ్యాయంలో 6 నుండి మనం చూసాం. ఏమి తీసుకొని వచ్చి యెహోవా సన్నిధిని దర్శించాను, ఆయన సన్నిధిని ఎలా నేను కొనసాగదను అనే విషయాలు అక్కడ మనం చూసాం. ఆయన అంగీకరించదగినవి ఏంటి అనే విషయాలు మనం చూసాం. అయితే ఈరోజు మనం ఇక్కడ ఏం ధ్యానం చేస్తున్నామంటే, రండి నమస్కారం చేసి సాగిలపడదము. నమస్కారాలు, సాగిలపడుట బైబిల్లో చాలా చాలా స్థలాల్లో చూస్తాం. అబ్రహాం గారు దేవుని దూతలు ఆదికాండం 18లో దేవుని దూతలు వారిని దర్శించినప్పుడు, అనగా దేవుని యొక్క ప్రత్యక్షత దూతల ద్వారా అక్కడ కనిపించినప్పుడు అబ్రహాం గారు నమస్కారం పెట్టారు. తెలుసు కదా, ఎలాగో సాగిపడ్డాడు. నమస్కారాలు చాలా రకాలైనవి ఉంటాయి. నమస్కారము వేరు, నమస్తే వేరు. ఎక్కువ నమస్కారములు రావు, నమస్తే నమస్తే అంటారు. నమస్తే అంటే అసలు అర్థం తెలిసి చాలా మంది తెలియదు. నమస్తే అంటే తెలివి లేనివాడా లేకపోతే వెర్రివాడా అని అంటారు. నమస్కారము అందులో సంస్కారం ఉంటుంది, మర్యాదపూర్వకమైనటువంటి మాట నమస్కారము. మన పితరులు ఎలా నమస్కరించిన వారు, నమస్కారం చేసిన వారంటే సాగిలపడినటువంటి నమస్కారాలు వారు చేశారు. సాగిలపడినటువంటి నమస్కారం, సాగిలపడటం అంటే పూర్తిగా నేల పట్టడానికి వంగి ఓర్ల నమస్కారం చేసినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, రండి నమస్కారం చేసి సాగిలపడదము. నమస్కారం చేసి సాగిలపడదము. ఏమన్నాడు? మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధి మోకరించుదము. ఒకటేమో నమస్కారం చేసడము, రెండేమో ఆయన సన్నిధిని మోకరించడము. మూడో మాట ఏమనంటే, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల మీకు ఎంతో మేలు. ఈ 3 విషయాల్లో మనం చాలా పర్యాయాలు ఇక్కడ మొదటి మాటలు చూస్తే నమస్కారం చేస్తామేమో కానీ సాగిలపడలేము. సాగిలపడటం అనేది దీనత్వం కనిపిస్తుంది, వినయ విధేయత కనిపిస్తుంది, పవిత్రత కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తాం అక్కడ బైబిల్ ఉన్నవారు పవిత్రులుగా ఉన్నవారు, దీనులుగా ఉన్నవారు కదా, వారి నమస్కారాలు కదా వారి జీవితంలో ఎంతో నిజమైన క్రియలు చూపిస్తూ వచ్చాయి. అయితే మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని ఏం చేయాలట? మోకరించుదము. మనలను సృజించిన
యెహోవా సన్నిధిని మనము మోకరిల్లుదుము అని మనం చూస్తూ ఉన్నాం. మనల్ని సృజించిన యెహోవా సన్నిధి మనకు తెలుసు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది. ఏముంటుందంటే ఆయన మనల్ని ఎలా సృజించాడంట? యథార్థంగా సృజించాడు. ఆది కాలంలో మనం చూస్తే ఆయన మనల్ని ఎలా సృజించాడు? ఆయన పోలికలో సృజించాడు. ఆది కాలంలో చూస్తే ఆయన పోలికలో చొప్పున సృజించాడు. ప్రసంగిలో చూస్తే యథార్థవంతులుగా సృజించాడు. మరి ఈరోజు మనం ఆయన పోలికను, మన పితరుడైనటువంటి ఆదాము ఆజ్ఞ మీరిన తక్షణమే పోలికను పోగొట్టుకున్నాడు. ఉండాల్సిన యథార్థత పోగొట్టుకున్నాడు. ఉండాల్సిన పవిత్రత, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. ఉండాల్సిన అన్ని నమూనాలు పోగొట్టుకున్నాడు. అయితే ఈరోజు మనం గమనించినట్లయితే ఈరోజు ప్రసంగి 7వ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా ఆ చివరిలో మనం చూస్తాం కదా, చెప్పిన మాటల ప్రకారం మనం చూస్తే వివిధ తంత్రముల చేత మనము క్రియను పోగొట్టుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే మనము వివిధ తంత్రాలు కలిగించుకొని ప్రతి వారమైన మనము వేరు అయిపోయాం. అర్థమవుతుందా? పై భాగంలో దేవుని సన్నిధి, దేవుని ఎదుట ఎలా ఉండాలో పోగొట్టుకున్నాం, తెలియని పరిస్థితి. రెండవ మాటలో మనం చూసినట్లయితే ఏం చూసాం? రెండవ మాటలో మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించడము, సాగిలపడడం అంటే చాలా మంది వారి జీవితాల్లో దేవుని సన్నిధి తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా దినాల తర్వాత చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు చెప్పాను, ఒక మనుషుడు ఉండేవాడు. ఏమయ్యేవాడంటే మాకు 2 చర్చీలు, ఏ చర్చికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకో మనుషుడు ఉన్నాడు, నేను ఇలా దేవుని సన్నిధికి వస్తే అందరిలాగా కాదు అన్నాడు. నాకు చాలా చాలా ఆశ్చర్యం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. ఒకసారి ఆ మాటలు మతికొస్తా ఉంటుంది అప్పుడప్పుడు. అర్థమైందా? నేను దేవుని సన్నిధి ఏనాడు ఇప్పటికి దేవుని సన్నిధికి వెళ్ళిన అవకాశం లేదండి. ఉన్నాడు ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళిన అనుభవం లేదు. నేను దేవుని సన్నిధికి వస్తే ఇక్కడ మీరు ఆయన మాట అంగీకరించిన ఎడలనే మాట చూస్తాం. చూడండి, అంగీకరిస్తే ఏం జరుగుతుందట? మేలు జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ మాట అంగీకరించని కారణం చేత చాలా మేలులకు ఆ మనిషి ఏమైనాడు? దూరమై ఉన్నాడు. చాలా మేలు మన బైబిల్లో చూస్తాం. తన యందు భయభక్తులు గలవారి నిమిత్తం గొప్ప మేలు దేవుడు ఉంచాడు. తను ప్రేమించే వారికి గొప్ప మేలు దాచించాడు. ఆయన చేసే మేలులన్నీ కళ్ళకి కనపడవు. కొరింథీయుల పౌలు గారు చెప్తాడు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. అట్టి కార్యములు, అట్టి మేలులు దేవుడు చేస్తాడు. కానీ అట్టి వాటి అన్నిటికీ దూరం ఉన్నటువంటి అనుభవం చాలా మంది జీవితంలో ఉంది. సరే, ఈరోజు దేవుని సన్నిధి మనం కలిగి ఉన్నాం. ఈ ఉదయాన దేవుని సన్నిధికి మనము ఆరాధించడానికి వచ్చిన మన జీవితంలో ఇప్పుడు మనం గమనించిన చదువుకున్న మాట ప్రకారంగా నమస్కరించి సాగిలపడుట అన్న మాటల ప్రకారంగా ఉండవలసిన లక్షణాలు మన దగ్గర ఉన్నాయా? అది ఆయన సన్నిధిని పోయిన వారం చూసాం కదా. ఆయన ఏమేమో బలులు, అర్పణలు, గర్భఫలాలు, విస్తారమైన వేలాది నదులతో తైలాలు, విస్తారమైన పొట్టేళ్ళు, ఇవన్నీ చెప్పాడు ఆయన. అయినా కూడా నీ సన్నిధిలో అన్ని మీయే కదా. మీ దగ్గర ఏమి మేము ఏదైనా అర్పిస్తే అది ఓకే, కానీ అన్ని మీయే కదా, మేమేం అర్పించగలమని అక్కడ చెప్తూ ఆ విషయాలను చెప్పాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిని ఎలా ఆయన్ను నమస్కరించాలా, ఎలా సాగిపడాలంటే ఒక మాట మనము 96లోకి వస్తాం. 96లోకి వచ్చి 9వ వచనం చూస్తాం. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. పరిశుద్ధ అలంకారములు లేని వారి జీవితంలో నీవు నమస్కారం చేయట, లేక నువ్వు సాగిలపడుట, నువ్వు దేవుని మాట వినుట, ఇదంతా కాని పని.
ఇప్పుడు ఈ భూమి మీద మామూలుగా మానవుడు మనుషుడు జ్ఞానంలో ఒక ప్రాంతానికి రాదు. మనం కలెక్టర్ గారిని చూస్తాం. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అన్ని విధాలు సరిపోయి ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్తారు. మనుషుడు ఒక ప్రాంతానికి పెద్ద, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అన్ని రకాలు సరిపోవాలి. మనిషి అవతవకలుగా పోవడానికి వీల్లేదు, సరైనటువంటి ఆన్సర్ లేకుండా పోవడానికి వీల్లేదు కదా. అయితే ఇక్కడ దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వచ్చిన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు వారికి అవతల విషయం గారు మనం మాట్లాడుతుంది. చేరిన వారి విషయం, ఇక్కడ చేరుకున్న వారు ఆరాధించడానికి వచ్చారే, ఇక్కడ ఉన్న వారు ఒకసారి అర్థం చేసుకోండి అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. నమస్కారం, పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ఉన్నాయా? తెచ్చిపెట్టుకున్నావా లేదా? కొన్నిసార్లు కొంతమంది కదా ఉంటాము, మనం అన్ని తెచ్చుకున్నామా లేదా, ఉన్నాయా లేవా ఇంటి దగ్గర? సరే వచ్చే వారం మనం ధరించుకొని వద్దాం దేవుణ్ణి ఆరాధించడానికి. లేకపోతే నేను ఇవ్వను, కానీ మీరే సంపాదించుకోవాలా, మీరే అడగాల, మీరే పొందుకోవాలా. మీరు జీవించే జీవితంలో ఉన్నాయి అవి ఈరోజు నేను చెప్తాను. అర్థమైందా? మనం జీవిస్తున్నామే, ఆ జీవితంలో ఉన్నవి పరిశుద్ధ అలంకారములు. ఒకటి రెండు చెప్తాను. అవి ఈ రోజు నుంచి, ఈ వారం నుంచి, ఈ దినం నుండి మీరు కలిగి ఉండకపోతే, మీరు కలిగి లేకపోతే, ప్రతి ఆదివారము ఈ పని నీ జీవితంలో నీ ప్రయాసంలో సఫలత ఉండదు. నీ జీవితంలో ఇక్కడ మనం చూసాం 7వ వచనం ఆఖరిలో ఏముంది? 7వ వచనం ఆఖరిలో ఏముంది? అది ఉండదు నీకు. ఇక నువ్వు అది పొందలేవు, అది నువ్వు కలిగి ఉండలేవు. గుర్తుపెట్టుకోండి, అది నీవు కలిగి ఉండలేవు. కలిగి ఉండాలంటే ఈరోజు ఆయన సన్నిధిలో ఎలా? ఆయన సన్నిధికి వచ్చాం, బాగుంది, నమస్కారం చేయమంటున్నాడు, ఆరాధించమంటున్నాడు. ఎలా ఆరాధించాలి చెప్పాడు ఇక్కడ. పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి. నమస్కారం చేయడం, అక్కడ ఆరాధించుట అనే మాటను చేర్చుకోండి. ఆరాధించుట, మాట వినుట, లోబడుట, ప్రేమించుట, తగిన రీతిగా జీవించుట, ఇవన్నీ మాటలు వస్తాయి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. అది ఆయన కోరి, అది ఆయనకి ఇష్టమైంది. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుట, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించుట, ఆయన సన్నిధిలో మోకరిల్లుట, ఆయన సన్నిధిలో సాగిలపడుట, ఆయన సన్నిధిలో నువ్వు దీనుడుగా ఉండుట ఆయన కోరుతున్నాడు. ఏంటి ఆ పరిశుద్ధ అలంకారములు అనే మాట మనం గమనిస్తే, ఒక్కసారి మనము పేతురు పత్రికలో రండి. పేతురు పత్రిక, మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ వచనం చదవండి జాగ్రత్తగా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్ముడు తాము అలంకరించుకొని. వింటున్నారా? తమ క్రియల ద్వారా తాము ప్రమాణం చేసిన దినమున మొదలుకొని ఏమైతే ప్రమాణం చేశారో ఆ ప్రమాణము నుండి ఈ రోజు వరకు ఉన్నంత వరకు తమ క్రియల ద్వారా
తమను తాము అలంకరించుకొని. ఎవరు? పూర్వమందు దేవుణ్ణి ఆశ్రయించిన, ప్రేమిస్తున్న, లోబడిన పరిశుద్ధ స్త్రీలు. మతం లేదు అందులో. అజ్ఞానులు మతం అనుకుంటారు. పరిశుద్ధంగా జీవించడానికి మతం కాదు, నీ జీవితం. సంస్కారవంతమైనటువంటి జీవితాన్ని ఈరోజు అనార్థంగా కొనసాగిస్తూ మతం మతం మతాలతో మగ్గిపోతున్నారు. బైబిల్ చెబుతుంది, ప్రభునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధతలో మతం లేదు, ఆత్మానుసారంగా మతం లేదు, మానవత్వంలో మతమే లేదు. మానవత్వానికి మతం కాదు. మానవుడు జీవించే జీవితము అది సంస్కారవంతమైనదిగా, మేలుకరమైనదిగా, క్షేమకరమైనదిగా, తన జీవితానికి మేలైనదిగా కొనసాగిస్తూ ఉంటాడు. ఇక్కడ రాస్తున్నాడు, తమ క్రియల చేత తమను అలంకరించుకునేది. వింటున్నారా? ఏదంట వారు ఎలా అలంకరించుకున్నారు? ఈరోజు గత 2 వారాల క్రితం కూడా చెప్పాను. ఒక 1000 రూపాయలు, ఒక 1000 రూపాయలు గెలిస్తే గిరకల కాడ నుంచి నడి చుట్టూ దాకా అన్ని హారాలు వచ్చేస్తాయి, హారాలు వచ్చేస్తాయి. గిరకల దగ్గర మొదలుకొని నడినెత్తి వరకు ఒక 1000 రూపాయలు చాలు, నిండిపోతుంది ఒళ్ళంతా అలంకారాలతో. దేవుడు కోరుతుంది అది కాదు. దేవుడు నీకు నాకు, ఎందుకంటే కొరింథీయులకు ఒక మాట రాస్తాడు పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘస్థులకు, అందమైన ఈ శరీరాలకు సౌందర్యాలు అక్కర్లేదు. కానీ ఈనాడు మనుషుడు నిజాన్ని కోల్పోయిన తర్వాత ఇక అజ్ఞానమైన స్థితిలో ఏదేదో ఆశిస్తారు. అది దేవుడి దృష్టిలో ఇష్టమైనది కాదు, నీకు మేలు కాదు. బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా నీకు మేలు కాదు. అది పూర్వమందు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, దేవుని మాట విన్న పరిశుద్ధ స్త్రీలు, దేవునికి నమస్కారం చేస్తున్న పరిశుద్ధ స్త్రీలు, దేవుని యందు భయభక్తులు కలిగిన పరిశుద్ధ స్త్రీలు తమ క్రియల వలన తమను తాము అలంకరించుకొనిరి. ఈ మాట కలిగి ఉన్న, ఆరాధించడానికి వచ్చిన ఇక్కడున్న సహోదరులలో ఉందా? ఉంటే నీవు ధన్యురాలు, లేదా ఈరోజు నుంచే నువ్వు ఆరంభించు. అలా కాకుండా నాకు తెలుసు, నేను ఎరుగుదును అని జీవిస్తే నువ్వు అట్టనే ఉంటావు. నీ జీవితంలో ఎలాంటి ప్రత్యేకత ఉండదు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? పరిశుద్ధ అలంకారములు అంటే ఏంటి? అర్థమైంది కదా. ఏంటంట? ఒకటి, తమను తాము తమ క్రియల వలన తాము చేసిన ప్రమాణము ద్వారా ఆఖరి వరకు వారి జీవితాల్లో ఎంతో మేలుకరంగా ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత ఇంకో మాట చూస్తాను తెలిసిన, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుసు అతనికి లోబడి ఉండెను. శారమ్మ గారు అబ్రహాం గారిని ఎలా పిలిచేదంట? యజమానుడు అని. యజమాని అంటే స్వామి అని అర్థం అంట. యజమాని అంటే స్వామి అని అర్థం అంట. ఈ రోజుల్లో అంత సున్నితంగా, అంత సామెతలు 15 ప్రకారంగా, అంత మృదువుగా మాట్లాడగలిగిన వారు ఉంటే వారు ధన్యులు. వారు పరిశుద్ధుల సంఖ్యలో చేర్చబడతారు. వారు పరిశుద్ధుల సంఖ్యలో చేర్చబడతారు. వారు దేవుని ఎన్నికలో ఉంటారు. వారు దేవుని మహిమ కొరకై ఈ భూమి మీద జీవిస్తూ ఉంటారు. తర్వాత క్రీస్తు మహిమలో, అంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలము క్రీస్తు మహిమై ఉంటారు. తర్వాత మహిమలో చేర్చబడతారు. కాబట్టి ఈ దినం ఆరాధించడానికి వచ్చిన సహోదరులు, సహోదరీలు సరే ఆలోచించండి. ఈ 2 మాటల ప్రకారంగా మన జీవితం ఎలా ఉంది? ఈరోజు ఆయన ఆశ్రయించడం ద్వారా ఎంత మేలుందో ఆ మేలులన్నింటినీ పోగొట్టుకున్న వారుగా జీవిస్తున్నారు. అర్థమవుతుందా?
ఆయన్ను ఆశ్రయిస్తే ఎంత మేలన్నది మనము 95వ కీర్తన 7వ వచనంలో చూసాము. 96లో 9వ వచనం ప్రకారం చూస్తే పరిశుద్ధ అలంకారములు ధరించుకొని అన్నాడు. ధరించడం మీకు అర్థమైంది కదా, భుజాన్ని వేయటం కాదు. ఒక ఆయన మనం చూస్తాం, శాపము ధరించెను. చూస్తారా? ధరించడం అన్నది ఇక్కడ మనము ఈ మాటను చూస్తాం. చెప్తున్నాను. 109వ కీర్తన 18వ వచనం చదవండి. 109వ కీర్తన 18వ వచనం. మౌతున్న వాడు చదువుతారు. మౌత్ దగ్గర కొంచెం ఒకసారి చెప్పారు కదా. తాను పైపట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. అది నేల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది, తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. వింటున్నారా? ఇక్కడ పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి అని చెప్పిన మాట చాలా మంది జీవితాల్లో లేదు కనుక వారి పరిస్థితులు ఎలా ఉంటాయి? మేలు దూరంగా ఉన్నప్పుడు ఇంకేముండదు వారి జీవితంలో, కీడు ఉంటాయి. మేల కీడ 3 ఉండవు, 2. ఆ కీడు ఏంటనేది మనం చూస్తే 109వ కీర్తన 18వ వచనంలో తాను పైబట్ట వేసుకున్నట్లు వాడు శాపము ధరించెను. బట్ట పై వేసుకోవడం అది వేరు, ధరించడం వేరు. ఇప్పుడు మనం అందరం బట్టలు ధరించాం, ఇక బయటకు వెళ్ళదు. ధరించడమే కాకుండా ఇంకో మాట మనం ఏం చూస్తున్నాం అక్కడ, అది నీళ్ళ వలె వారి కడుపులో చొచ్చి ఉన్నది. దాహం అయినప్పుడు నీళ్ళు తాగితే దాహం తీరుతుంది కదా. ఎక్కడుండి తీరుతుంది? దాహం తీరాలంటే ఎక్కడుంటుంది? నీళ్ళు అంతటికి వెళ్ళాలి, అప్పుడు దాహం తీరుతుంది. ఇక్కడ ఏం చూస్తున్నాం? శాపము అది నీళ్ళ వలె వారి కడుపులో చొచ్చి ఉన్నది, తైలం వలె వారి ఎముకలలో చేరి ఉన్నది. కాళ్ళు నొప్పులు లేదా ఎముకలు నొప్పులుగా ఉన్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటారు, నోట్లు వేసుకుంటారు. కాళ్ళలో నొప్పి పోద్ది, ట్యాబ్లెట్ వేసుకుంటే కాళ్ళలో నొప్పి పోద్ది, ఎముకల్లో నొప్పి తగ్గుద్ది. ఎందుకని అంటే ఆ ఎముకల్లోకి ఏం పోయింది? ఈ ట్యాబ్లెట్ యొక్క శక్తి అక్కడికి పోయి నొప్పి తగ్గించింది. అలాగే శాపం అంట, శాపము తైలం వల్ల ఎముకల్లో ఉందంట. అది ఏ మానవుడు తెలియదు, ఏ మనుషుడికి తెలియదు. అది ఇర్మియా 17:10 ఉంటుంది. దాన్ని గ్రహించగలవాడని నేను అన్నాడు. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి 9వ వచనం. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు? దాన్ని గ్రహించగలవాడు నేనని చెప్తున్నాడు. అందుకో మనం చూసాం కదా, శాపం ఎక్కడ దాకా పోయింది అంటే ఎముకల్లోనికి పోయింది, తైలములాగా. మరి ఎముకల్లోనికి, కడుపులోనికి, కడుపులోనికి పోయినటువంటి ఈ శాపాన్ని ఎవరు తీయగలుగుతారు బయటికి? ఎవరు తీయగలుగుతారు? ఏ మాత్ర పోద్ది అక్కడ తీయడానికి? ఏ మాత్ర పోయి అక్కడ నుంచి నీకు తీయదు. కానీ ఒక మాత్ర ఉంది, ఆ మాత్ర ఏంటో చెప్తాను, తీయండి. ఏప్రిల్ 4:12 ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై. వింటున్నారా? అసలైన మాత్ర చెప్తున్నాను. అసలైన మాత్ర ఏందో, ఆ ఎముకల్లో, నరాల్లో, కడుపులో ఉన్నటువంటి ఆ శాపం బయటికి వెళ్ళాలంటే చెప్తున్నాను. ఏ మాత్ర వేసుకుంటే సెట్ అవుద్ది అనేది ఇక్కడ రాశాడు పౌలు, ఎబ్రీ సంఘాన్ని తెలియపరిచాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే కూడా వాడిగా ఉండి ఎక్కడంట? ముందు ప్రాణాత్మలోకి వెళ్తుంది, తర్వాత కీళ్ళలోకి వెళ్తుంది. మూలిక ఉండేది ఎక్కడ? ఎముక
లోపల. అక్కడికి వెళ్తుంది వాక్యము. అక్కడ దాగున్న శాపాన్ని, అక్కడ దాగున్న మాలిన్యాన్ని, అక్కడ దాగున్న చెడును, అక్కడ దాగున్న పాపాన్ని ఈ వాక్యమే తీసి బయటేయగలదు. ఈ వాక్యమే ఆ శాపం నుంచి విడిపించగలదు. ఈ వాక్యమే ఆ శాపం నుంచి విడిపించి విమోచించగలదు. రాస్తాడు అక్కడ, ఎటువంటి ఖడ్గం కంటే కూడా వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలలను విభజించుమంత మటుకు దూరుసు హృదయం యొక్క తలంపులను ఇంకా శోధిస్తా ఉన్నాడు. చూస్తా ఉన్నాడు ఎక్కడెక్కడ ఇంకా ఎక్కడ ఏ శాపము, ఏ పాపము, ఏదేది ఎక్కడెక్కడ దాగుందో చూసి మొత్తాన్ని బయట తీసేస్తుంది. ఈ మాటలే, ఈ వాక్యమే. ఈ వాక్యానికి పేరేముంది? 2 అంచులు గల ఖడ్గము. ఎటువంటి వాడి కలిగిన ఖడ్గము కంటే కూడా ఇంకా పదును. అంటే ఎటువంటి వాడి కలిగిన ఖడ్గం కంటే కూడా ఇంకా పదును. ఇప్పుడు దాదాపు అందరికీ తెలియదు, కొంతమంది దగ్గర 2 అంచులు 2 సైడ్ల పదును గల కత్తులు ఉంటాయి.